కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ ప్రాంతంలో వచ్చిన వైల్డ్ ఫైర్ సంగతి మనందరికి తెలుసు. దాదాపు $250 బిలియన్ నష్టం వాటిల్లిందంట దీనివలన. అయితే అసలు ఈ కార్చిచ్చుని ఆపడానికి ప్రభుత్వం ఏం చేసింది? పింక్ పౌడర్ స్ప్రే చేశారు అక్కడ. ఇది అమ్మోనియం ఫాస్ఫేట్ నుంచి తయారు చేశారు. దీని ప్రైమరీ ఇంగ్రీడియంట్ అమ్మోనియం ఫాస్ఫేట్ అన్నమాట. దీన్ని అక్కడ స్ప్రే చేశారు. నిప్పు ఏదైతే కార్చిచ్చుందో అది ఫాస్ట్ గా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి. ఇది అక్కడున్న ఆక్సిజన్ మొత్తం తీసేస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది? మంటలు ఎక్కువగా ఫాస్ట్ గా స్ప్రెడ్ కావు. ఈ పింక్ పౌడర్ లేదా ఫాస్ట్ చెక్ సంబంధించి 2022లోనే అమెరికాకు చెందిన కొంతమంది ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్లు పనిచేసిన వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు ఒక లా సూట్ ఫైల్ చేశారు. ఈ పింక్ పౌడర్ వల్ల అనవసరంగా చేపలు చనిపోతున్నాయి కానీ దీనివల్ల పెద్దగా ఒరిగేదేం లేదు, దీనివల్ల కార్చిచ్చు పెద్దగా తగ్గేదేం లేదని చెప్పి వాళ్ళు అప్పుడే లా సూట్ కూడా ఫైల్ చేశారు. అమెరికాలో ఫాస్ట్ చెక్ లేదా పింక్ పౌడర్ అనేది 1963 నుంచి కూడా కార్చిచ్చులు తగ్గించడానికి వాడుతున్నారు. 2022లో ప్రపంచం మొత్తంలో ద బెస్ట్ ఫైర్ రిటార్డెంట్ అంటే ఫైర్ ఆపడానికి ఎక్కువగా వాడింది, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫైర్ రిటార్డెంట్ పింక్ పౌడర్ అని చెప్పి వాడారనమాట. ఎక్కువగా వాడింది 2022లో వరల్డ్ మొత్తం కూడా ఈ పింక్ పౌడరే. కానీ దీనివల్ల పర్యావరణానికి డ్యామేజ్ అవుతుందని చెప్పి ఎన్విరాన్మెంట్ యాక్టివిస్టులు చెప్తున్నారు. అయితే ఈ పింక్ పౌడర్ లేదా ఫాస్ట్ చెక్ వాడుతున్న కొంతమంది అధికారులు మాత్రం దీనివల్ల పెద్ద అనర్థం ఏమీ లేదు, ఓవర్ ఎ టైం ఇది సూర్యరశ్మి వల్ల ఫేడ్ అయిపోద్ది అండ్ వాతావరణంలో కలిసిపోద్ది, దీనివల్ల పెద్దగా అనర్థాలు ఏం జరగట్లేదు, దీని కలర్ కూడా షేడ్ అయిపోద్ది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. లేదా కొంత సమయం తర్వాత ఈ పింక్ పౌడర్ ను వాటర్ తో కూడా క్లీన్ చేసేయచ్చు, కడిగేయచ్చు అని కూడా చెప్తున్నారు.